రైట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఒక క్లియర్ పిక్చర్ని ఇచ్చాయి. వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని తేల్చాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశాఖపట్నం బయలుదేరవచ్చన్నట్టుగా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ మనకి ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగా అర్థమవుతోంది. ఇప్పటికే SAS గ్రూప్ కానీ లేకపోతే చాణక్య కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రేస్ అనే సంస్థ ఇచ్చినటువంటి సర్వే కానీ ఆ తర్వాత చాలా సంస్థలు మనం చూసాం స్క్రీన్ పైన. ముఖ్యంగా ఆరా సంస్థ ఇచ్చినటువంటి సర్వేను కూడా మనం చూసాము. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే తీర్పునిచ్చాయి. ఒకవైపు 120కి పైగా స్థానాలతో వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందన్న క్లియర్ పిక్చర్ అయితే అన్ని సర్వే సంస్థలు తేల్చాయి. ఆరాకు సంబంధించి 94 నుంచి 104 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తేల్చింది. ఆరా మస్తాన్తో మనం మాట్లాడినప్పుడు అంతకు మించి చాలా క్లియర్గా ఆయన చెప్పారు, మన లైవ్లోనే చెప్పారు. అంతకు మించి అంటే 104కు మించి సీట్లు సాధించబోతోంది. మేము దాదాపుగా ఓడిపోయే టఫ్ ఫైట్ ఉన్నటువంటి సీట్లన్నీ ఓడిపోయే పార్టీకి ఇస్తాం కాబట్టి వైఎస్ఆర్సీపీ అంతకంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఆరా మస్తాన్తో స్వయంగా మనం మాట్లాడాము. 120 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ తక్కువ కాకుండా విజయం సాధించేటటువంటి అవకాశాలు అయితే చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తోంది. మిగతా సంస్థలు కూడా తేల్చినటువంటి సర్వేలు చూస్తే 120+ అంటే వైఎస్ఆర్సీపీ మరోసారి ఒక క్లియర్ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని మనకు స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి మరోసారి జై కొట్టారు రాష్ట్ర ప్రజలని అర్థమవుతోంది. ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు కానీ, డైరెక్ట్ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారికి DBT ద్వారా ఇచ్చినటువంటి పథకాలు కానీ, అవ్వాతాతలు కానీ, అలాగే మహిళా ఓటర్లు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ జగన్కే జై కొట్టారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆత్మసాక్షి అయితే 98 నుంచి 116 స్థానాలు అంతకు మించి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆత్మసాక్షి సర్వేకి సంబంధించి ఆ సెఫాలజిస్ట్తో ఆ గ్రూప్ హెడ్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. అంతకు మించి వచ్చేటటువంటి అవకాశమే ఉంటుందని వారు కూడా తేల్చారు. రైట్, మనతో పాటు అమర్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. అమర్ గారు, ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూశారు. వైఎస్ఆర్సీపీ ఒక కంఫర్ట్ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రాబోతోందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంతకు మించి వచ్చే అవకాశాలు మీ అనాలిసిస్ ప్రకారం అంటే మీకున్న ఎక్స్పీరియన్స్తో ఏమైనా కనిపిస్తోందా? గుడ్ ఈవినింగ్ ఈశ్వర్. గుడ్ ఈవినింగ్. ఇది అంటే ఎగ్జిట్ పోల్స్ని తక్కువ చేసి మాట్లాడడము లేకపోతే వాటిని కించపరచడం కాదు, కానీ ఎన్నికల వాతావరణం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతి చోట నేను మాట్లాడినప్పుడు ఇది చెప్తూ ఉన్నాను. ఈసారి జరుగుతున్న ఎన్నికలు ఒక భిన్నమైన ఎన్నికలు. భిన్నమైన ఎన్నికలను ఎందుకు అనుకోవాలంటే గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిపాలన, గత 70 ఏళ్లలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నడూ జరగని విధంగా పరిపాలన సాగింది. కాబట్టి ఆ పరిపాలన కొనసాగింపుగా జరిగిన ఎన్నికలను కూడా పాత పద్ధతిలో, మూస పద్ధతిలోనే అంచనా వేసే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఇవేవి సరైనవి కావని నేను మొదటి నుంచి చెప్తున్నాను. నేను ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తున్నదా లేదా, ఎన్ని స్థానాలు గెలవబోతున్నది అనే అంచనాలకు పోవాల్సిన అవసరమే లేదు. ఓకే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలుసు, ఆయనకు ఒక అంచనా ఉన్నది. ఎందుకంటే మనం చూసినాం నిన్న జరిగిన ఎన్నికల్లో 13వ తేదీన ఓట్లు వేసిన వాళ్ళల్లో 2019లో ఎంత శాతం ఓట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పడినాయో అంత శాతం పడినాయి. ఇప్పుడు ఒక్క ఓటు కూడా తగ్గలేదు. అంటే ఏమిటి అర్థం దాంది? జనంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ అభిమానం అయితే ఉండిందో అభిమానం కొనసాగుతున్నది. అదనంగా నువ్వెవరినైతే ఇప్పుడు కూటమి చెప్పుకుంటూ ఉన్నది కదా, కూటమి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చెప్పుకుంటూ ఉన్నారు కదా. బయట నుంచి వచ్చినారు, విదేశాల నుంచి వచ్చినారు, హైదరాబాద్ నుండి వచ్చినారు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చినారు. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం వచ్చి ఓట్లు వేసినారని చెప్పినారు కదా. ఆరా మస్తాన్ చెప్పింది విన్నాం మనం. వాళ్ళు కూడా పూర్తిగా కూటమికి వేసినారని నమ్మడానికి లేదు. అయినా మేము బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అటు వేసేసినామని చెప్పినారు. అంటే దీన్ని బట్టి మొత్తంగా మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే 2019 నాటికి 2024 నాటికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఆయన పార్టీ పట్ల, ఆయన పరిపాలన పట్ల
ఎటువంటి ఇది తగ్గలేదు. ఎన్ని ఓట్లయితే అప్పుడు వచ్చినా అంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఇప్పుడు వచ్చినాయి. ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే ఈశ్వర్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల్ని నమ్ముకోరు. ఆయన ఎప్పుడు కూడా మ్యానిపులేటివ్ పాలిటిక్స్నే నమ్ముకుంటాడు. ఆయన అధికారంలోకి రావడానికి ప్రజల దగ్గరికి పోయి నేను ఇది చేసినా నాకు ఓట్లేయండి అని అడిగి వాళ్ళని ఇంప్రెస్ చేసి ఓట్లు వేయించుకోవడం అనేదాన్ని ఆయన ఎప్పుడు నమ్మడు. ఆయన ఎప్పుడు మ్యానిపులేషన్స్ని నమ్ముతారు ఆయన. కాబట్టి మీరు చూడండి, ఈసారి 2018-19 ప్రాంతాల్లో బీజేపీతో చెడి బయటకు వచ్చిన తర్వాత ఎన్డీఏ నుండి ఆయన బీజేపీని కానీ మోదీని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ ఆ నాయకులను కానీ వాడరాని భాషలో దూషించి 2024 వచ్చేసరికి వెంటబడి బీజేపీని తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడంటే నిజానికి బయట ఈ సోషల్ మీడియాలో గత 4-5 రోజులుగా ఈ ప్రచారం జరుగుతుంది. ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్నది కాబట్టి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఇబ్బంది పడింది వైఎస్ఆర్సీపీ. మనం చూసినాం. పోలీస్ అధికారులు కానివ్వండి, ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు కానివ్వండి, కొంతమంది ఎట్లా బిహేవ్ చేసినారో చూసినాం. చంద్రబాబు నాయుడు ఏమిటి అని అంటే 2019లో తనకు ఈ ఇబ్బంది వచ్చింది కాబట్టి ఈసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తనతో ఉంటే తనకు బాగుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టొచ్చు అనుకున్నాడు. కానీ ఆయన మర్చిపోతున్నది ఏమిటి అని అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ, ఎన్నికల సంఘం కానీ, పోలీసు యంత్రాంగం కానీ, బ్యూరోక్రసీ కానీ, వీళ్ళలో ఎవరు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా ప్రజలు కనుక ఎంట ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని ఇప్పుడు నిరూపితం అవుతున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు నిరూపించబోతున్నది మళ్ళీ గెలిచి. రైట్, మళ్ళీ మీతో కంటిన్యూ చేస్తాను సార్. ఆత్మసాక్షి గ్రూప్ నుంచి ఆ గ్రూప్ హెడ్ మూర్తి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడాక కంటిన్యూ చేద్దాం. ఎస్ మూర్తి గారు, వైఎస్ఆర్సీపీకి 98 నుంచి 116 స్థానాలు. మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను నేను కొద్దిసేపటి క్రితమే మీరు ఈ ఫోన్ లైన్లో రాకముందు కూడా నేను డిస్ప్లే చేశాను. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఏ అంశాల ప్రాతిపదికన మీ సర్వే జరిగింది? సార్, మనం సర్వే చేసినప్పుడు 18 పారామీటర్స్ మీద సర్వే చేయడం జరిగింది సార్. ఓకే. శాంపిల్ సిస్టమ్స్ 2 రకాలుగా తీసుకున్నాం. ఒకటి సెలెక్ట్ శాంప్లింగ్, 2 ర్యాండమ్ శాంప్లింగ్. ర్యాండమ్ అంటే మామూలుగా అడగటం అందరినీ జనాభా పోయి. సెలెక్టివ్ శాంప్లింగ్ అంటే మనం సెక్షన్ తీసుకుంటాం, ఏజ్ గ్రూప్. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో మేల్ ఓటింగ్ ఎట్లా ఉంది, ఫిమేల్ ఓటింగ్ ఎట్లా ఉంది, పూర్ ఓటింగ్ ఎలా ఉంది, రిచ్ ఓటింగ్ ఎలా ఉంది, మిడిల్ క్లాస్ ఓటింగ్ ఎట్లా ఉంది. అట్లాగే ఫార్మర్స్ లోకి వచ్చేటప్పటికి ఫార్మర్స్, రీచ్ ఫార్మర్స్ ఎట్లా ఉన్నారు, వెల్త్ సీకర్స్ ఎట్లా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు, వెల్ఫేర్ స్కీమ్. మెయిన్ ఏంటంటే మన వెల్ఫేర్ స్కీమ్స్ గ్రాస్ రూట్ లెవెల్ వెళ్ళాయా లేదా, సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎట్లా ఉంది అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం మనం. తర్వాత అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క పెర్ఫార్మెన్స్ తీసుకొని పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎట్లా ఉంది, లోకల్ పొలిటికల్ ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకున్నాం. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ఓసీలో డిఫరెంట్ సబ్ గ్రూప్స్ ఉంటాయి, బ్రాహ్మణు, వైశ్య, తర్వాత నెక్స్ట్ క్షత్రియ, రెడ్డి, చౌదరి, ఈ ఓటింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది అని తీసుకున్నాం. తర్వాత ఆశా, అంగన్వాడీ అండ్ డోక్రా ఉమెన్ ఓటింగ్ ఎట్లా ఉందో కూడా మనం తీసుకున్నాం సార్. దానికి తోడు మనం ఏం చేసామంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఫార్మర్స్ అండ్ రిచ్ ఫార్మర్స్, ఈ విలేజ్ లో ఏ విధమైనటువంటి సర్వీస్ జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా అని కూడా మనం అనాలిసిస్ చేసి మొత్తం 18 పారామీటర్స్ మీద సర్వే 7 రౌండ్స్ లో కండక్ట్ చేసాం. ఫస్ట్ 3 రౌండ్స్ కూడా బేసింగ్ ఆన్ ది ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అండ్ ఇన్ఛార్జ్, అప్పుడు ఇంకా క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేదు. తర్వాత 4 రౌండ్స్ ఏం చేసామంటే కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఇద్దరు అన్ని పార్టీలు డిసైడ్ చేసిన తర్వాత మనం చేసాం సార్. చేసినప్పుడు మనకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉమెన్ ఓటింగ్, పూర్ ఓటింగ్, తర్వాత బీసీ కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమ్యూనిటీ ఓటింగ్ చాలా బాగుంది. అయితే ఈ ఎలక్షన్ లో గేమ్ చేంజర్ ఏమనిపించింది అంటే మనకి రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర రీజన్స్, అక్కడ మాక్సిమం సీట్స్ వైసీపీకి రావడానికి అవకాశం ఉంది. అయితే బీసీ ఓటింగ్ ఎప్పుడు కూడా టీడీపీకి ఫేవరబుల్ గా ఉండేది. ఈసారి బీసీ ఓటింగ్ స్ప్లిట్ అయింది. అందులో మేజర్ కమ్యూనిటీ అయినటువంటి యాదవ్ అంటే ఎంతవరకు ఉండొచ్చు సార్? 50-50 ఉండొచ్చా, లేదంటే కూటమి 2% ఎక్స్ట్రా వైసీపీకి ఉంది. 2% ఉంది, 52%. 48-52 అంటే కొంత అదర్స్ కూడా పోతుంది కదా సార్.
ఓకే రైట్ తర్వాత అక్కడ బీసీ ఓటింగ్ లో మేజర్ కమ్యూనిటీ అయినటువంటి యాదవ్ కానీ ఈడిగా సత్యపల్లి గౌడ తర్వాత రాయలసీమకు పోయే కురుబా కమ్యూనిటీస్ అంతా కూడా కొంత ఫేవరబుల్ గా వైసీపీకి ఉన్నాయి సార్. తర్వాత ఉమెన్ ఓటింగ్ వచ్చేటప్పటికి మీకు ఏంటంటే ఇప్పుడు వెస్ట్ ఈస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ సబ్ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లోకి వచ్చేటప్పటికి కంప్లీట్ గా కాపు ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు. దానికి కారణం ఏంటంటే కాపు కమ్యూనిటీలో కూడా పూర్ పీపుల్, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు, తర్వాత ఈ స్టూడెంట్స్ లో ఆసరా పథకాలు, చేయూత ఇవన్నీ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. తర్వాత కాపు ఓటింగ్ లో కూడా అబౌవ్ 45 years వాళ్ళ యొక్క ఒపీనియన్ వేరుగా ఉంది, బిలో 45 years వాళ్ళ ఒపీనియన్ ఒకలాగా ఉంది సార్. తర్వాత ఎలియన్స్ లో జరిగిన పొరపాటు ఏంటంటే ఈ 31 సీట్లు డిస్ట్రిబ్యూషన్ లో సైంటిఫిక్ మెథడాలజీ చేయలేకపోయారు వాళ్ళు. రైట్, నేను డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు మీరు 98 నుంచి 116 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందని తెలిసారు. ఇది అంతకంటే పెరిగే అవకాశం ఉందనుకుంటారా? మాక్సిమం మించే అవకాశం ఉందనుకుంటారా? మాక్సిమం 120 వరకు కూడా రావడానికి కూడా అవకాశం ఉంది సార్. మనకి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే నేను ఆరామస్థాన్తో మాట్లాడినప్పుడు టైట్ ఫైట్లో ఉన్నవి సెఫాలజిస్టులుగా మేము కొంచెం ఓడిపోయే పార్టీ వైపు వేస్తూ ఉంటాము అని చెప్తున్నారు. మేము కూడా అదే చేసాము సార్. అంచేత ఏంటంటే మనం చెప్పింది ఏంటంటే 116 + 108 దట్ ఈస్ బై 2 వేస్తే మీకు 108 అవుతుంది. 108 ఈ 27 లో కొన్ని సీట్స్ కలిస్తే 115 to 120 దాకా రావడానికి అయితే అవకాశం. సో 120 వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, అంతేనా? అవకాశం కూడా ఉంది. సో లాస్ట్ ఫైనల్, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా చెప్తున్నారా? ఖచ్చితంగా చెప్పగలను సార్. నేను 100% చెప్పగలను అన్నమాట. అందులో నాకు ఏ విధమైన సందేహం లేదు. అయితే వైసీపీకి వచ్చిన సీట్లు లాస్ట్ టైం 151 వచ్చి ఇప్పుడు కొన్ని తగ్గాయి. దానికి కారణం అనేక కారణాలు ఉన్నాయి, మీకు తెలియదే ఉంది. రైట్ థ్యాంక్ యూ మూర్తి గారు. ఎస్, మీరు చెప్పండి సార్. రమేష్ నాయుడు గారు, మీరు జాతీయ సర్వేలన్నిటి కూడా ఓకే నమ్మడానికి జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి సర్వే సంస్థలన్నీ చదివి వినిపించా నేను. ఏ రకంగా ఎన్డీఏ కూటమికి, ఏ రకంగా ఇండియా కూటమికి సీట్లు వస్తున్నాయనేది, వాటిని నమ్ముతున్నారా? ఫస్ట్ ఒకటేంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయమైనటువంటి నాయకుడు లేడు. ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వాళ్ళకు వాళ్ళే కొట్టుకు పిట్టాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒక టాల్ పర్సనాలిటీ, ఒకప్పుడు ఏ విధంగా అయితే ఇందిరాగాంధీ ఒకవైపు అయితే మిగతా రాజకీయ పార్టీలు నాయకులందరూ ఒకవైపు, వాళ్ళిద్దరిని కంపేర్ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైపోయింది, నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ఒకవైపు, మిగతా రాజకీయ పక్షాలన్నీ ఒకవైపు అనేటువంటి పరిస్థితికి వచ్చాయి. కాబట్టి దేశ రాజకీయాల్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఒకే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే టాల్ పర్సనాలిటీగా కనిపిస్తున్నారు. సో ఇండియా కూటమి ఏ మాత్రం మీకు పోటీ ఇచ్చే అవకాశం లేదనుకుంటున్నారా? ఏమన్నా ఇండియా కూటమి ఏ మాత్రం పోటీ ఇచ్చే అవకాశం లేదా? ఇండియా కూటమి అసలు నాకు తెలిసి ఇప్పుడు కూడా 100% ప్రతిపక్ష స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సాధిస్తే చాలా గొప్ప అండి. రైట్, హ్యాట్రిక్ ఇప్పుడు ప్రధానిగా మోడీ గారు హ్యాట్రిక్, తగ్గించుకుంటే చాలు. ప్రధానిగా మోడీ గారు హ్యాట్రిక్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 100% నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ సాధించబోతున్నారు. కారణం చెప్తున్నా, ప్రజలు ఎందుకు ఓట్లేశారు అంటే దీనికి అర్థం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని చెప్పాడు. నేను అధికారంలోకి వస్తే తిరిగి 3వసారి నేను ఇలా చేయబోతున్నా. 5వ స్థానంలోకి నేను ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చాను ప్రపంచం. రాబోయే రోజుల్లో 3వ స్థానానికి తీసుకుపోతాను. ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎలా ఉండాలో, లేకపోతే ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో కానీ ఇవన్నీ ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఎవరికి సస్పెన్షన్ లేవు. ఆయనతోటి కంపారిజన్ చేసేటువంటి నాయకుడు దరిదాపుల్లో లేరు. అదే సమయంలో ఏంటంటే కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్య సమైక్యత లేదు. మీరు శరద్ పవార్ గారికి, లేకంటే అక్కడ ఉన్నటువంటి శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారికి, లేకపోతే మమతా బెనర్జీ గారికి, కాంగ్రెస్ పార్టీకి, ఇలా ఎక్కడ కాంగ్రెస్ ఒక చోట కమ్యూనిస్టు కలిసి పోటీ చేస్తారు, ఒక చోట విభేదిస్తారు. ఆప్ నాయకులు పంజాబ్ లేకపోతే విభేదిస్తారు, ఢిల్లీకి వస్తే కలుస్తారు. ఈ అన్ని కన్ఫ్యూజన్ ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఆంధ్రప్రదేశ్ కూటమిలో నేను ఆ విధంగానే చాలా మంది కూడా విశ్లేషకులు ఆశించారు. ఏమనంటే, ఈవెన్ దో వైఎస్ఆర్సీపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమికి సంబంధించిన ఓట్లు బదిలీ కావాలనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పెక్ట్ చేయనంతగా కూటమికి సంబంధించి అందరూ చాలా కుటుంబం లాగా ఫీల్ అయిపోయి పనిచేశారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఎలక్షన్ మేనేజ్మెంట్ లో కూడా ఒకరికొకరు బాగా సమన్వయంతో ముందుకు పోయారు. రైట్. కానీ మనం ఫలితాలు మాత్రం కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం అనుకూలంగా లేవు.
కూటమి కుటుంబంలో పనిచేసింది. రైట్, ఎగ్జాక్ట్ పోల్స్ చూద్దాం సార్, వెయిట్ చేద్దాం. అప్పటి వరకు మనతో పాటు అంబటి మురళి గారు జాయిన్ అయ్యారు. పూర్తి చేస్తున్నా, రైట్, బ్రేక్ తీసుకొచ్చాం. మీ దగ్గర నుంచి ఒక పాయింట్ చెప్పిపోతాను. గతంలో టిఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా కలిసి పోటీ చేసినటువంటి సందర్భంలో బ్యాక్ స్టాపింగ్ చేసుకున్నారు ఒకరికొకరు. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో సర్వైవల్ ఎగ్జిస్టెన్స్ అనేది కూడా కనపడుతుంది, ప్రజలకు కావచ్చు, పార్టీలకు కావచ్చు. దాని కారణంగా కలిసి పనిచేశారు, సమన్వయంతో ఎలక్షన్ మేనేజ్మెంట్ చేశారు, సక్సెస్ సాధించబోతున్నారు. దానికి ఇంకొక బలమైనటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు ఏంటంటే రాజధాని లేకపోవడం, లేకపోతే నవయువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చూడాలనుకున్నారు. మీరు చెప్పే కారణాలు ఎన్నికల్లో ప్రభావితం చూపించాయా, ఎన్నికల్ని ప్రభావితం చేశాయా లేదా అనేది మనకి 4వ తారీఖున తేలిపోతుంది.